సో గైస్, ఈరోజు మనము ఇద్దరు గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్ ఇండియా ర్యాంక్ థర్డ్ వచ్చిన రోణంకి గోపాలకృష్ణ గారి గురించి, అండ్ అట్ ద సేమ్ టైం మన ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి ఆల్ ఇండియా ర్యాంక్ 780 వచ్చింది. అండ్ ఇక్కడ ఇద్దరిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ నేను అడ్రస్ చేశాను, అండ్ డెఫినెట్లీ అది మీకు అప్డేట్ చేద్దామని ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. సో బేసికల్లీ ఇద్దరిది కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్. అండ్ రోణంకి గోపాలకృష్ణ గారు చూసుకుంటే దాదాపు 2006లో వైకల్యాన్ని ఎదుర్కొని అతను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్గా అతను సాధించారు. అండ్ తర్వాత వచ్చేసి 2006లో సివిల్స్ మొదలుపెట్టి డిస్టెన్స్ డిగ్రీ చేసి సివిల్స్ మొదలుపెట్టి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది ర్యాంక్ సాధించడానికి. అండ్ మొత్తం కూడా తెలుగులోనే ప్రిపేర్ అయ్యారు రోణంకి గోపాలకృష్ణ గారు. అండ్ మెయిన్స్ తెలుగులోనే, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఇచ్చారు. అండ్ ప్రతిదీ రిసోర్సెస్ లేవు, రిసోర్సెస్ తయారు చేసుకున్నాడు. మెటీరియల్స్ లేవు, మెటీరియల్స్ తయారు చేసుకున్నారు. నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులోకి అనువదించుకొని తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఇచ్చి అంత ధైర్యం చేశారంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ జాబ్. చాలా సక్సెస్ఫుల్. గూస్ బంప్స్. మామూలు ఎంత ఓపిక ఉండాలి. 11 సంవత్సరాలు ఒక దాని మీద ఒక కఠోర శ్రమ చేసి సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ మనం ఒక కామన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫినాన్షియల్ బ్యాకప్ ఉంది ఎంతో కొంత తనకి. అండ్ ఇది ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి విషయం కూడా చూసుకుంటే స్టడీ అయిపోయిన వెంటనే తనకి కానిస్టేబుల్ వచ్చింది. జనరల్గా ఇక్కడ ప్రతి ఒక్కరూ అడ్మైర్ అవ్వాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి అతను కానిస్టేబుల్ జనరల్గా మన ఊళ్ళో ఎట్లుంటుంది, పల్లెటూరు వాతావరణం అలాంటి ఎన్వైర్న్మెంట్లో వచ్చి ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఊళ్ళలో దానికి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. చిన్న వయసులో సక్సెస్ వచ్చినప్పటికీ దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోకుండా నేను ఇంకా సాధించాలి, నేను వర్త్ అంటే నేను దీనితో ఆగిపోకూడదు, నా టాలెంట్కి, నా కెపాసిటీకి, నా క్యాపబిలిటీకి, నా క్యాలిబర్కి ఇది కాదు, ఐఎమ్ సంథింగ్ అని చెప్పి అప్పుడే గ్రహించాడు.